ఎస్ సార్. అయితే కమింగ్ టు డ్రామా జూనియర్స్, పక్కన రోజా గారు ఉన్నారు. బెస్ట్ మీరేంటంటే ఎవరినైనా కూడా ఫ్రెండ్ చేసుకుంటారు ఫస్ట్ వెళ్ళి వాళ్ళతోటి. మామూలుగా చూస్తేనే ఒక ఫైర్ బ్రాండ్ ఇలాంటిది అంతా ఉంటుంది, బట్ ఆవిడ మీద చూస్తే చాలా కంఫర్టబుల్ గా జోక్స్ వేసుకుంటా ఉన్నారు ఇద్దరు కూడా. సో ఎలా ఉంది రోజా గారితో? ఆవిడ ఎక్కడికక్కడే బాగా అంటే పాలిటిక్స్ లో ఉన్నప్పుడు చాలా ఫైర్ బ్రాండ్ లా ఉంటారు. షోకి వచ్చినప్పుడు కంప్లీట్ చాలా సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. ఆవిడ కూడా చాలా కూల్ గా ఉంటారు అండ్ వెరీ జోవియల్ అండ్ ఫ్రెండ్లీ. అండ్ ఆవిడ సీనియర్ యాక్ట్రెస్ ఆవిడ. సో ఖచ్చితంగా ఆవిడ కూడా చిన్న ఫన్ టైమింగ్ ఉంది. సో ఎక్కడ కూడా ఇది లేకుండా సో మా జడ్జిమెంట్ ఇచ్చినప్పుడు కూడా అండ్ షీఈ్ వెరీ కోఆపరేటివ్ అండ్ చాలా హ్యాపీగా ఉంది ఆవిడతో జర్నీ కూడా. సార్ సుధీర్ అంటే మీకు ఎందుకు సార్ అంత కోపం? ఇంతకు ముందు ఆల్రెడీ ఒక షోలో కూడా అలాగే చేశారు, కామెడీ. సో ఇప్పుడు ఇక్కడ నాకే దొరుకుతున్నాడు సుధీర్, నాకే దొరుకుతున్నాడు కామెడీ స్టాక్ నాకే దొరికాడు. నాకు ఒక్కొక్కసారి పాపం జాలేస్తుంది అతను అంత ఫ్రై చేస్తుంటే. నేను చెప్తుంటా పాపం అతను హీరోగా కూడా సినిమా చేశాడు, ఫ్రై చేయడం ఓకేనా అంటే ఫ్రై చేయటమే కాన్సెప్ట్ సార్ అంటారు. ఇక మేము హెల్ప్లెస్. కొన్ని మాకు ఇష్టం లేకపోయినా స్టేజ్ మీద మేము అనాల్సి వస్తుంది, చేయాల్సి వస్తుంది. ఎందుకంటే సుధీర్ని ఫ్రై చేస్తేనే క్లాప్స్ వస్తాయి, నవ్వుతున్నారు థియేటర్ మన టీవీలో చూసే ఆడియన్స్ కూడా. అతన్ని ఎంత ఫ్రై చేస్తే అంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనేది చెప్పారు టీం. సో ఇక మేము కాంట్ హెల్ప్. సో కాబట్టి మేము కూడా కొద్దిగా ఇన్స్పిరేషన్ ఎక్కువ ఫ్రై చేస్తున్నారు. మరి ఆయన ఏమైనా ఫీల్ అవుతాడా తర్వాత? ఫీల్ అవ్వడు, తనే వేసేయమంటాడు. వెరీ స్పోర్టివ్ సుధీర్, వెరీ స్పోర్టివ్. అదే కదా అంటే ఇప్పుడు మనం ఒక షో చేసేటప్పుడు ఆ షోలో మనం ఎందుకున్నాం అనేది, మన ద్వారా ఎలాంటి ఫన్ ఆడియన్స్ లో లైక్ చేస్తున్నారు అనేది షో రన్ ఎప్పుడైనా రన్ అయ్యింది. సో అదే ఆయన తనకి సుధీర్కి బాగా తెలుసు. సుధీర్ మేము ఎప్పుడైనా మొహాట్ పడుతున్నా కూడా సార్ ఏం కాదు సార్ మనకు జనాలు నవ్వేదే వీటికి మీరు వెళ్ళి ఫోన్లో వెళ్ళిపోండి అంటాడు. సో అది సుధీర్లో ఉంది. నేనే ఒక్కొక్కసారి తడపడాయిస్తుంటా, ఎందుకులే సుధీర్ నేను కొన్ని కట్ చేస్తుంటా. వీళ్ళు ఓవర్ బాడీలు చేసేస్తారు ఒకటి రెండు, నేనే కొన్ని వద్దు బాగోదు కట్ చేస్తా, నేనే ఒకటి రెండు కట్ చేస్తా. సో బట్ స్టిల్ ఇట్స్ లైక్ ఫన్ వేలో వెళ్తుంది కాబట్టి ఇట్స్ ఓకే. ఇట్స్ నాట్ లైక్ ఎనీ పర్సనల్ థింగ్ కదా. ఎస్, మీ కామెడీ టైమింగ్ వల్ల అది అంత ఫ్లరిష్ అవుతుంది యాక్చువల్గా. అంటే చెప్పే వాళ్ళు కూడా ఉండాలి కదా, రియాక్షన్స్ చెప్పే మాడ్యులేషన్స్ ఆ టైమింగ్ కూడా ఏంటంటే ఇద్దరికి రోజా గారు మేము ముగ్గురం చేసే కూడా అన్ని అలాగే వర్కౌట్ అవుతుంది.